కృష్ణా జిల్లా నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో శిలాఫలకాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయాలు, సీసీ రోడ్లు తదితర అభివృద్ది పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కొంతమంది ధ్వంసం చేశారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించిన శిలాఫలకాలను కొందరు టీడీపీకి చెందిన వారు కక్ష సాధింపుతో ధ్వంసం చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను, శిలాఫలకాలను టీడీపీ దుండగులు ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. వారి ప్రభుత్వం ఉందని దౌర్జన్యంతో ప్రజలను భయభ్రాంతులు చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను, శిలాఫలకాలను పగలగొట్టి ధ్వంసం చేసి సచివాలయం దగ్గర ఉన్న శిలాఫలకాలను, అదేవిధంగా గ్రామంలో ఉన్న నడి రోడ్లో ఉన్నటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి కారకులవుతున్న వారిపై చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకుని పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నాను. వారిని ఖచ్చితంగా శిక్షించాలని పౌరులను గుర్తించి కోరుతున్నా. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసిన